హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు మార్నింగ్ నేను ఒక చేదు విషయాన్ని విన్నానండి. యూట్యూబర్ వైష్ణవి చనిపోయారని చెప్పేసి ఇన్స్టాలో వైరల్ అవుతుంది. నేను నిన్న చూశానండి వాళ్ళ వీడియో. అసలుకి నిన్ననే చూశాను ఫస్ట్ టైం వాళ్ళ వీడియోస్. కానీ ఈరోజు ఆ అమ్మాయి మార్నింగ్ చనిపోయిందని చెప్పేసి వినేలోపు బాధేసింది. అసలు ఎలా చంపాడండి? 4 నెలల గర్భిణీ స్త్రీని కత్తితో పొడిచి చంపి వాడు పరారైపోయాడంట. సో చాలా దారుణమైన హత్యకి గురైంది అమ్మాయి. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సో వీడియో విషయానికి వస్తే మార్నింగ్ అండి, ఇది మార్నింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాము. 9:30కి టిఫిన్ బ్రేక్ పిల్లలకి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నారు 7:30కి అంతా. మార్నింగ్ మిల్క్ ఒక్కటి తాగేస్తున్నారు పిల్లలు. ఇంకా ఇప్పుడు 9:30కి టిఫిన్ బ్రేక్ కదండి, టిఫిన్ తీసుకొని వచ్చాను. ఇక్కడ కూడా అవసరమా వీడియో అని మా హస్బెండ్ అంటున్నారు. సో మా పాప వచ్చిందండి, చిన్న పాప లోహిత సహస్ర, పెద్ద పాప ప్రీతి సునైనా. అసలు వీళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటమ్మా వీడియో తీస్తున్నామని గొడవ చేస్తున్నారు, వద్దమ్మా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ టిఫిన్ వచ్చేసి నేను చపాతీ చేశానండి, పాలక్ చపాతీ, ఎగ్ కర్రీ అండి, ఆనియన్ ఎగ్ కర్రీ చేశాను. సో వీడియో తీస్తుంటే వద్దు ఆంటీ అని చెప్పేసి ఫేస్ అటు తిప్పేస్తున్నారు. మా పాపకు బాగా నచ్చిందంట. అమ్మ ఇంటికి వచ్చినాక కూడా నేను అదే తింటానని చెప్తుంది. ఇక్కడ మా పెద్ద పాప మా మేడం 19 టేబుల్ నేర్చుకోమనింది మేడం అని అంటే, నువ్వు బాగా నేర్చుకుంటావు నాన్న, నేర్చుకో అని చెప్తున్నాను. సో పిల్లలందరూ బాగా తింటున్నారు. ఇక్కడ భవ్యత ఇక్కడ ఫేస్ తిప్పేస్తుంది వద్దండి అని చెప్పి. ఇక్కడ ఎవరికి నచ్చడం లేదు నేను వీడియో తీయడము. సో నా బలవంతంగా వీడియో తీస్తున్నాను. ఇక్కడ మా ఆయన కూడా చూస్తున్నాడు, మొబైల్ పట్టుకొని చూస్తుంది. నేను ఇంకా వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళు ఇంటికి నడుచుకుంటూ అని అంటే ఇంకా సరే అని చెప్పాను. ఇక్కడ పిల్లలు ఏదో డిస్కషన్ జరుగుతుంది వీళ్ళ మధ్యలో. ఏంటి అని అంటే, భవ్యత వాళ్ళ క్లాస్మేట్స్తో ప్రీతి సునైనా ఊరికే ఫ్రెండ్షిప్ చేయదు, చాక్లెట్స్ కోసం చేస్తుంది, బర్త్డేస్ అప్పుడు చాక్లెట్ కోసం చేస్తుంది అని చెప్పిందంట వాళ్ళ క్లాస్మేట్స్తో. ఇక్కడ అలిగింది మా పాప. లేదు నన్ను అలగొద్దు అట్లా అని చెప్పిన నేను. అలిగింది. నేను చెప్పలేదమ్మా అలా, నేను అనలేదు అని చెప్పేసి అంటుంది ఇక్కడ. సరే అమ్మా నేను వెళ్తాను అంటే, బాయ్ మమ్మీ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు క్లాస్లోకి. ఇంకా నేను ఇంటికి బయలుదేరానండి. అలా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను.